నేచురల్ స్టార్ నాని సమర్పణలో దసరా సినిమా డైరెక్టర్ అయినటువంటి శ్రీకాంత్ ఓదెల మెగాస్టార్ చిరంజీవి గారితో ఒక సినిమా తెరకెక్కించబోతున్నటువంటి నేపథ్యంలో ఆ చిత్రానికి సంబంధించినటువంటి అప్డేట్ ఇప్పుడు నాని ఎక్స్ వేదికగా పంచుకున్నాడు. ఆ అప్డేట్ ఏంటనేది మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం కనుక చేస్తే, నాని గారు, ఐ గ్రో ఇన్స్పైర్డ్ బై హిమ్, ఐ స్టూడ్ ఇన్ ద లైన్స్ ఫర్ అవర్స్ ఆఫ్ ఎవ్రీ టైమ్, I lost my cycle, I celebrated him, now I presented him, it's a full circle అంటూ మెగాస్టార్ చిరంజీవి గారి చేతిని పోస్టర్గా పెట్టి ఇప్పుడు నాని గారు ఒక పోస్ట్ చేయడం జరిగింది. ఈ పోస్ట్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో దీని మీద మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. వారితో మాట్లాడదాం. యజ్ఞమూర్తి గారు నమస్తే అండి. నమస్తే కృష్ణ. ఇట్స్ ఏ బ్లడ్ ప్రామిస్ అంటూ కూడా ఇప్పుడు న్యాచురల్ స్టార్ నాని సమర్పణలో మెగాస్టార్ చిరంజీవి గారి హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఒక చిత్రం తెరకెక్కబోతుంది. దానికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇచ్చారు. ఇట్స్ ఏ బ్లడ్ ప్రామిస్ అంటూ ఇప్పుడు నాని పెట్టినటువంటి పోస్ట్ ఏదైతే ఉందో అది తీవ్ర ఉత్కంఠను రేపుతూ ఉంది. దాంతోపాటుగా చర్చనీయాంశంగా అయితే మారింది. ఏంటి సార్ దీని గురించి ఏం చెప్తారు? సో ఇది నిన్న సాయంత్రం తను ఒక హింట్ ఇచ్చాడు. సో ఇప్పుడు దాకా అంటే తాను ఇలాంటిది అంటే తన లైఫ్లోనే ఒక గొప్ప అచీవ్మెంట్ని చేయబోతున్నాను అన్నట్టుగా అతను ముందు ఒక లీడ్ ఇచ్చి ఆ తర్వాత మీరు ఏదైతే చదివి చెప్పారో అది పెట్టాడు నిన్న సాయంత్రం. సో అంటే అతన్ని చూసి ఇన్స్పైర్ అవుతూనే పెరిగాను నేను. గంటల కొద్దీ అంటే ఆయన రిలీజ్ అయినటువంటి సినిమాలకి గంటల కొద్దీ క్యూలో నిల్చున్న టికెట్ల కోసం ఆఖరి ఒకసారి సైకిల్ కూడా పోగొట్టుకున్నాను ఆ టైంలో. సో అలాంటిది ఇప్పుడు నేను అంటే ఆయన ప్రతి సినిమాని నేను సెలబ్రేట్ చేసేవాడిని. ఇప్పుడు నేను ఆయన ప్రజెంట్ చేస్తున్నాను. సో ఇది ఒక ఫుల్ సర్కిల్ అని చెప్పేసి ఆయన ఏదైతే పెట్టాడో అంటే తను ఒక ఫ్యాన్ బాయ్, ఆ ఫ్యాన్ బాయ్ మూమెంట్ అంటాం కదా కొన్ని, అలాంటిది ఆయనకు వచ్చింది. అంటే ఆయనతో కలిసి పనిచేయటం, అది ఏదో విధంగా ఆయనతో స్క్రీన్ పంచుకోవడం కావచ్చు, లేదా ఆయన సినిమాని ప్రొడ్యూస్ చేయడం కావచ్చు, ఇంకేదైనా సరే ఆయన చేస్తున్నటువంటి సినిమాలో ఒక భాగం కావటాన్ని. సో అది ఒక ఫ్యాన్ బాయ్ మూమెంటే. ఆయన కలవటం కూడా ఒక ఫ్యాన్ బాయ్ మూమెంటే. సో ఇప్పుడు అతనికి ఏకంగా ఆ సినిమాని సమర్పించే అవకాశమే వచ్చింది. సో చిరంజీవి హీరోగా నటిస్తున్నటువంటి సినిమాకి నాని సమర్పకుడు. సో అది అంతకు మించినటువంటి గ్రేట్ మూమెంటే ఉంటుంది ఒక ఫ్యాన్ బాయ్కి. సో అది అందుకని అతను ఆ విధంగా దాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు నిన్న సాయంత్రం. మీరు అన్నట్టు ఇందాక అది ఏదైతే ఇట్ ఈస్ ఎ బ్లడ్ ప్రామిస్ అని చెప్పేసి, సో అది నిజంగానంటే ఇప్పటి వరకు కూడా చిరంజీవి గారు చేయనటువంటి అంటే కంప్లీట్ వైలెంట్ ఫిలిం. సో ఆ స్థాయి హింసాత్మక సినిమాలు ఇదివరకు ఆయన చేశారు. దసరా ఇప్పుడు ఈ డైరెక్టర్ది కూడా చూసుకున్నట్లయితే దసరా చాలా మాస్ ఎలిమెంట్స్ ఉన్నటువంటి ఒక చిత్రం. అందులో కూడా రక్తపాతం మనకు బాగా, హింస బాగా కనిపిస్తుంది. సో ఇప్పుడు అదే అంటే దసరాని మించి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా ఉండబోతుందా వైలెన్స్ పరంగా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు అదే చెప్తున్నారు, ఇంతవరకు చిరంజీవి గారు ఈ స్థాయి హింసాత్మక అంటే ఇంత వైలెంట్, ఇంత బ్లడ్ షెడ్ సినిమాలో ఆయన ఇప్పటి వరకు కూడా యాక్ట్ చేయలేదు. ఓకే. సో ఆయన చేత ఎవరు కూడా ఆ విధంగా చేయించలేదు. ఇప్పుడు ఇంద్ర లాంటి సినిమాలు చేసిన అందులో కూడా అందులో హింస ఉన్నప్పటికీ కూడా అందులో ఫ్యామిలీ సెంటిమెంట్ ఎక్కువ ఉంటాయి. సో వేరే వేరే అంశాలు ఉంటాయి, ఎమోషన్స్ వేరే ఉంటాయి. కానీ డైరెక్ట్గా అందులో మనకి బ్లడ్ చూపించడం అనేది తక్కువే ఉంటుంది, ఎంత హింస ఉన్నప్పటికీ కూడా. కానీ ఇది వచ్చేటప్పటికి శ్రీకాంత్ ఓదెల దసరా తన వెరీ ఫస్ట్ ఫిలిమే దసరా. సో అది కూడా నాని కెరీర్లోనే బిగ్గెస్ట్ అంటే బ్లాక్ బస్టర్ మాత్రమే కాదు, బిగ్గెస్ట్ గ్రాసర్ కూడా. సో అలాంటి సినిమాని రూపొందించినటువంటి శ్రీకాంత్ ఓదెలతోటి మరి ఆయన చెప్పినటువంటి ఆ స్టోరీ ఇప్పుడు చిరంజీవి గారు చూస్తే ఆయన కెరీర్లో ఇప్పుడు ఆయన సీనియర్స్ని పక్కన పెట్టేశారు, డైరెక్టర్ని యంగ్స్టర్స్ తోటి, ఈవెన్ కొత్త వాళ్ళు కూడా డెబ్యూ డైరెక్టర్స్ కూడా అవకాశాలు ఇచ్చినట్లు కనిపిస్తున్నారు. ఇప్పుడు ఇంతకుముందు చేసినటువంటి సినిమా చూసుకున్నా కానీ అంటే విశ్వంపర చేస్తున్నారు, ఆ డైరెక్టర్ కూడా అంతకుముందు ఒకే సినిమా చేశారు. ఇప్పుడు శ్రీకాంత్ ఓదెల చూస్తే తను కూడా ఒక దసరా మూవీ మాత్రమే వేశాడు. రెండో సినిమాని ఏకంగా చిరంజీవిని డైరెక్ట్ చేసే ఛాన్స్ సంపాదించేశాడు. సో అంటే ఆ స్టోరీ అంటే ఈయనకు కూడా నేను అలాంటి ఒక కొత్తదనం కోసం ఒక కొత్త తరహా సినిమాలో ఇప్పుడు దాకా తాను వెళ్ళనటువంటి జానర్లోకి వెళ్ళాలి అని చెప్పేసి చిరంజీవి గారు కూడా ప్రయత్నిస్తున్నారు.
ఒక వాల్తేరు వీరయ్య చేసిన అంతే, ఇప్పుడు విశ్వంభర చేస్తున్నా అంతే. అంటే విశ్వంభర ఇదివరకు ఆయన అంజి సినిమా చేసి ఉండొచ్చు, జగదేక వీరుడు అతిలోక సుందరి చేయొచ్చు, ఫ్యాంటసీ ఫిలిమ్స్. కానీ విశ్వంభర అనేది వేరే ఓకే వేరే లైన్ లో ఉండేటువంటి స్టోరీ. ఇప్పటిదాకా కూడా ఆయన అలాంటిది టచ్ చేయలేదని చెప్పేసి అంటే వీక్షకులను ఒక సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళబోతుంది అది ఖచ్చితంగా. ఇది అంటే ఎలా ఉంటుంది ఏంటి అంటే ఈ మధ్య వచ్చినటువంటి గ్లిమ్స్ మాత్రం అది విమర్శలకు తావిచ్చింది. ఎందుకంటే సరిగా ఏది సీజీ వర్క్ కరెక్ట్గా లేదు అన్నట్టు, చాలా యానిమేషన్ మూవీ టైప్లో ఉందని వచ్చింది. బహుశా ఫుల్ మూవీ వచ్చిన తర్వాత కానీ మనకి దాని గురించి మనం మాట్లాడలేము. సో ఇప్పుడు ఏదైతే ఉందో ఇది చూస్తే నిజంగా రక్త దాహంతో ఉన్నట్టే ఉంది. ఇద్దరు కూడా శ్రీకాంత్ బ్లర్ చేశారు, చిరంజీవి గారి ఫేస్ని, శ్రీకాంత్ వదిల ఫేస్ని బ్లర్ చేసి చేతులు మాత్రమే చూపించారు. అంటే దీని వెనక ఒక చిన్న కథ కూడా ఉంది. ఇది ఎలా అంటే నిన్న సాయంత్రం ఈ పోస్టర్ని పోస్ట్ చేయడం జరిగింది. అయితే ఇది చిరంజీవి చెయ్య అంటూ చాలా మంది శ్రీకాంత్ వదిలిని అలాగే నానిని కూడా కమెంట్ల రూపంలో ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇది బాబు నిజంగానే మెగాస్టార్ చిరంజీవి గారి చెయ్యి అన్నట్లుగా ఇప్పుడు ఈ పిక్ ని వాళ్ళు పోస్ట్ చేయడం జరిగింది. అదే అంటే రక్తంలో ముంచిన చేతులు పట్టుకుని ఉన్నారు ఇద్దరు కూడా. సో కాబట్టి ఇది ఖచ్చితంగా దీనికోసమే ఆ చెయ్యిని రక్తం అంటే రక్తంలో ముంచిన చెయ్యి లాగానే మన చిరంజీవి గారు చేయాలని అనుకోవాలి. మనకి దీనికంటే ముందు సరే ఇది ఒకసారి స్లోగన్ తీసుకున్నట్లయితే హీ ఫైండ్స్ హిస్ పీస్ ఇన్ వైలెన్స్. అవును. సో అదే హింసలోనే ఆయనకి ప్రశాంతత దొరుకుతుందంట. సో ఎందుకు అంటే ఆ వైలెన్స్ ఎందుకు చేశాడు, ఎందుకు అందులోకి వెళ్ళాడు, ఆ హింసకి అతను ఎందుకు పాల్పడ్డాడు, అది మంచి కోసమా చెడు కోసమా అనేది పాయింట్. ఖచ్చితంగా హీరో కాబట్టి ఖచ్చితంగా మంచి కోసమే అతను ఒక వైలెంట్ మ్యాన్గా మారాడు అని చెప్పేసి మనం భావించవచ్చు. ఎందుకు మారాడు ఏంటి అనేది సో నెమ్మదిగా మనకు ఒక రోజులు గడిచే కొద్దీ మనకి అంటే సినిమా బిగిన్ తర్వాత నడిచేటప్పుడు ప్రాసెస్లో మనకి ఆ సినిమా గురించినటువంటి చిన్న ఏమైనా హింట్స్ ఏమైనా ఇవ్వచ్చు ఆ స్టోరీ గురించి. సో అప్పుడు కానీ మనకు తెలుస్తుంది. కానీ ఒకటి మాత్రం వీళ్ళు చాలా క్లియర్ కట్గా చెప్పేశారు, ఇది చాలా వైలెంట్ ఫిలిం, ఇప్పటిదాకా చిరంజీవి చేయనటువంటి ఆ స్థాయి వైలెంట్ ఫిలిం అనేది చెప్తున్నారు. ఓకే సార్, ఈ పోస్టర్ లో ఇట్స్ ఏ బ్లడ్ ప్రామిస్ అన్నారు. అవును, మరి ఆ ప్రామిస్ ఏంటి, ఆ బ్లడ్ ప్రామిస్ ఏంటి? ఖచ్చితంగా అంటే ఒక పక్క ఇది ఎంత హింసాత్మకంగా ఉన్నా ఖచ్చితంగా మీకు బ్లాక్ బస్టర్ ఇస్తామనే ప్రామిస్. ఓకే, బ్లడ్ తోటి బ్లడ్ తో బ్లాక్ బస్టర్ అనేది వాళ్ళు ప్రామిస్ చేస్తున్నట్టు మనం అర్థం చేసుకోవాలి. సో ఏదేమైనా అంటే 70 ఏళ్ల వయసుకు చేరువవుతున్న టైంలో సో చిరంజీవి గారు ఆయన ఫిట్నెస్ సంగతి మనకి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. చాలా ఎక్కువ టైం ఆయన తన అంటే మార్నింగ్ అంతా ఎక్కువ కూడా కొన్ని గంటల సేపే దానికి కేటాయిస్తారు ఫిట్నెస్ కోసం. సో ఇప్పుడు మరి ఆయన చేత మరి శ్రీకాంత్ వదిల ఎలాంటి యాక్షన్ చేపిస్తారో, సో ఆ మూమెంట్స్ ఎలా ఉంటాయో, సో అంటే ఒక ఉగ్ర రూపుడిగా రౌద్రాకారుడిగా చిరంజీవి గారు సో ఆయన తెర మీద తాండవం చేస్తుంటే ఎలా ఉంటుందో సో ఈ సినిమాలో మనం చూడొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాను నేనైతే. సో ఖచ్చితంగా అంటే తను నాని కూడా ఎక్సైట్ అయి ఉంటాడు ఆ స్టోరీకి, తనకు తెలియకుండా ఉండదు కదా ప్రజెంట్ చేస్తున్నాడు. ఎందుకంటే తను ఇంట్రడ్యూస్ చేసిన బాయ్ అని కూడా చెప్పాడు, ఎవరు శ్రీకాంత్ వదిలి. సో అతను కూడా అంటే చిరంజీవి గారు లాంటి ఒక మెగాస్టార్ని డైరెక్ట్ చేసే అవకాశం రావడం అనేది ఏ యంగ్స్టర్కైనా సరే ఒక కళ నిజమవుతున్న సందర్భం. సో ఖచ్చితంగా వాళ్ళు కూడా బ్లడ్ పెట్టి పనిచేస్తారు ఖచ్చితంగా. సో ఈ సినిమా నాకు తెలిసి చిరంజీవి గారి కెరీర్ని ఈ టైంలో రీడిఫైన్ చేసే ఒక సినిమాగా ఉంటుంది అని చెప్పేసి నేనైతే నమ్ముతున్నాను.